అండి, వెల్కమ్ టు మేనకాస్ కిచెన్. ఈవేళ చాలా చల్లగా ఉంది కదండి. రోజు వర్షం పడుతుంది. ఒక 4 రోజుల నుంచి మంచి వర్షం, బయటేమో చల్ల వాతావరణం. సో ఈవేళ సండే. సో సండే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లోనే మంచి స్పెషల్ ఉండాలని అనుకుంటాం, ఎందుకంటే హాలిడే కాబట్టి. సో ఈరోజు మన స్పెషల్ ఏంటంటే రొయ్యల పులావ్. సో రొయ్యల పులావ్కి కావాల్సినవి ఏంటండి అంటే క్లీన్ చేసుకుని పెట్టుకున్న రొయ్యలు, తర్వాత మసాలా సామాగ్రి అండి. సో ఇందులో నేను తీసుకున్నవి ఏంటంటే కొంచెం పొడుగ్గా కోసేసిన పచ్చిమిర్చి, తర్వాత కొంచెం సోంపు, తర్వాత గరం మసాలా, తర్వాత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కారం, ఉప్పు, తర్వాత పసుపు. సో ఇవి మనకి మ్యారినేషన్కి కావాల్సిన సామాను. సో మ్యారినేషన్ ఎలా చేస్తామంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది పెరుగు అండి. క్లీన్ చేసేసుకొని ఉంచిన ప్రాన్స్లో పెరుగు వేసుకుంటాము. తర్వాత కొంచెం కావలసినంత పసుపు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాడతారండి పసుపుని. కొంతమంది ఎక్కువగా వేసుకుంటారు, కొంతమంది తక్కువగా వేసుకుంటారు. తర్వాత ఉప్పు తగినంత ఉప్పుని వేసుకోండి. కారం కావాల్సినంత వేసుకోండి. కొంతమంది ఎక్కువ కారంగా తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. కాబట్టి మేమైతే ఎక్కువ కారం తింటామండి, అందుకు కొంచెం కారం ఎక్కువగానే వేసుకున్నాను నేను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత గరం మసాలా, తర్వాత సోంపు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక గంట సేపు మీకున్న టైంని బట్టండి. ఇప్పుడు టైం లేదనుకోండి వెంటనే చేసేసుకోవచ్చు, లేదంటే ఒక గంట 2 గంటల సేపు ఫ్రిడ్జ్లోని పెట్టేయండి. మ్యారినేషన్ బాగా అవుతుంది. మనం వేసిన మసాలా, ఉప్పు, కారం అవన్నీ బాగా పడతాయి రొయ్యలకి. తర్వాత పలావ్ చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇది మనం మ్యారినేషన్కి పెట్టేద్దాం. ఇందాకైతే ప్రాన్స్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పులావ్కి కావాల్సిన సామాగ్రి ఏంటంటే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మసాలా అండి. ఇదంతా కూడా ఏంటంటే ఈ బిర్యానీ ఆకు, తర్వాత షాజీరా, ఇలాచీ, లవంగ, పట్టా చెక్క, తర్వాత అనాస్ పువ్వు, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత క్యాషూ నట్ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేనేమో నార్మల్ రైస్ తీసుకున్నాను. మీకు కావాలంటే చిట్టి ముత్యాలు కానీ లేకపోతే మంచి బాస్మతి కానీ తీసుకోవచ్చు. తీసుకొని దాన్ని మీరు కడిగేసి పెట్టుకోవచ్చు. అది మ్యారినేట్ అయ్యేలోపు మనం చేయవలసిన పని ఏంటంటే పులావ్కి కావాల్సినవి చెప్పాను కదండి, అవన్నీ తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడేమో ఒక హండీ పెట్టాను స్టవ్ పైన. అందులోని కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకున్నాను నేనైతే. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ గీ తీసుకుంటారు, గీ రోస్ట్ లాగా చేసుకుంటారు, గీ రోస్ట్ పులావ్. మనం అయితే అలా చేయట్లేదండి. కొంచెం ఆయిల్, కొంచెం గీ తీసుకున్నాము. అందులోని మనం తీసి పెట్టిన ఈ బిర్యానీ ఆకు, మిగిలిన ఇలాచీ, లవంగ ఇవన్నీ కూడా ఫస్ట్ వేసుకున్నాం. వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం
మ్యారినేట్ చేసిన మన ప్రాన్స్ వేసుకుందాం. ఆనియన్స్ మాడిపోకుండా చూసుకోండి. బయట భలే చల్లగా ఉందండి. ఈ చల్లటి గాలికి పులావ్ అంతా అయిపోయిన తర్వాత వేడి వేడి పులావ్ రైతా పెట్టుకొని తింటే భలే ఉంటుందండి. బయట వర్షం, ఇంట్లో బిర్యానీ, పులావ్ కాంబినేషనే వేరండి. ఇప్పుడు మనం కొంచెం తీసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోండి. తర్వాత కొత్తిమీర, ఇప్పుడు మ్యారినేట్ చేసేసిన ప్రాన్స్. వీటిని కొంచెం వేయించుకున్నాము. ఒక 10 మినిట్స్ దాకా కొంచెం ఇలాగా కుక్ చేసేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేద్దాం. మూత తీసి చూసుకుందామండి ఎంతవరకు కుక్ అయిందో. 10 మినిట్స్ అయింది. సో కుక్ అయిందండి. చూసారా, గ్రేవీ లాగా అలాగా ఆయిల్ బయటికి తేలుతూ బాగా కనిపిస్తుంది కదా. సో ఇదే టైంలో మనం ఏం చేయాలంటే కొంచెం లెమన్ పిండుకోవాలి. లెమన్ పిండుకున్న తర్వాత మనం కడిగి ఉంచిన రైస్, నేనైతే 4 బౌల్ తీసుకుంటున్నానండి. 1/2 కేజీ ప్రాన్స్కి నేను నాకు సరిపడా 4 బౌల రైస్ తీసుకున్నాను. బాస్మతికి తగ్గట్టే వాటర్ వేయాలి, నార్మల్ రైస్కి తగ్గట్టే వాటర్ వేయాలి, లేదా మీరు చిట్టి ముక్కలు తీసుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. సో నేను ఇది తీసుకున్న రైస్ నార్మల్గా మన ఇంట్లో వాడుకునే రైస్. చాలా సన్నంగా ఉంటాయండి ఇవి, బాస్మతి లాగే. వీటిని జీరా రైస్ అంటారు. సో ఆ రైస్ నేను తీసుకున్నాను. సో రైస్ వేసుకున్నాక మొత్తం ఈ కర్రీ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. అడుగు పట్టనివ్వకండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ 4 పావుల రైస్కి నేనేమో 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. కొంచెం వాటర్ తగ్గించాను, ఎందుకంటే మనం ప్రాన్ కర్రీ చేసినప్పుడు ఆ కర్రీలోంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి నేను కొంచెం తగ్గించి తీసుకున్నాను. సో వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, నేనైతే 1 పావు రైస్కి ఒక చిన్న స్పూన్తో ఉప్పు వేసుకుంటాను. సో 4 పావులు వేసాను కాబట్టి 4 స్పూన్స్. ఆల్రెడీ కర్రీలో కూడా మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి మీరు సాల్ట్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. సో మన పలావ్కి కావాల్సినవన్నీ వేసేసుకున్నాం, వాటర్ కూడా వేసేసాం కాబట్టి దీన్ని ఉడకనివ్వండి. కొంచెం బాగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత అప్పుడు హండీ పైన లిడ్ పెట్టేద్దాం. లిడ్ పెట్టేస్తే అది దమ్ పడుతుంది మొత్తం అంతా రైస్కి. ఆ స్టీమ్ అంతా పట్టి అప్పుడు మన పలావ్ రెడీ అవుతుంది. వీడు మా పెంపుడు పిల్లండి, ముచ్చు పేరు. ఇవాళ సండే కదా, రకరకాల కూరలు వచ్చాయి ఇంటికి.
సో వీడికి ఏంటంటే వాసన చాలా ఎక్కువగా వచ్చేస్తుంది, ఏం చేయలేకపోతున్నాడు, ఎదురు చూస్తున్నాడు ఎప్పుడా ఫుడ్ పెడతాను అన్నట్టు. చూడండి నీళ్ళంతా దగ్గరికి వచ్చేసాయి. ఈ టైంలో మనం మూత వేసేస్తాం. మూత వేసి ఫ్లేమ్ లోలో పెట్టుకుంటే దమ్ పడుతుంది. సో మనం మూత పెట్టేసి ఉడికించడానికి ఉంచాం కదండి, చూడండి ఉడికిపోయింది. సో ఇది ఉడకడానికి టైం పడుతుందండి, అంటే దమ్ పెట్టిన తర్వాత అట్లీస్ట్ మనకు ఒక 10 to 15 minutes పడుతుంది. పట్టి ఇగోండి ఎలా ఉడికిపోయింది చూడండి. వేడి వేడి పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం రైతాతో వడ్డించుకొని తినటమే. చూడండి ఉడికింది, చాలా బాగా మంచి గుమగుమలు వస్తున్నాయండి పులావ్లో నుంచి. ఏదైనా మ్యారినేషన్ని బట్టే ఉంటుందండి టేస్ట్. ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత మంచి టేస్ట్. మనం వేసే మసాలాలు చూడండి, వేడి వేడి పులావు విత్ రైతా. ఇంకా దీంతోపాటు మీరు చికెన్ గ్రేవీ అయినా చేసుకోవచ్చండి, లేదంటే ప్రాన్ గ్రేవీ చేసుకోవచ్చు, లేదా మిర్చి సాలన్ చేసుకోవచ్చు, లేదా ఆనియన్ సాలన్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోండి, దీంతోపాటు దాని కాంబీ అదిరిపోతుంది. ఇంకా మనమైతే ఆదివారం అయితే మన పిల్లలు కానీ మనం కానీ ఇలాంటి పులావులు చేసుకుంటే ఖచ్చితంగా థమ్స్అప్ తెచ్చుకుంటామండి. థమ్స్అప్, పులావు ఇవన్నీ కాంబీ అదుర్స్ అండి, చాలా బాగుంటుంది కదా. సో ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి బాగుంది అనుకుంటే కనుక, మీకు బాగా వచ్చింది అనుకుంటే, నా వీడియో కనుక బాగున్నట్లయితే చక్కగా లైక్ అండ్ షేర్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందని చెప్పేసి. ఓకేనండి, బాయ్. అయితే మళ్ళీ వీడియోతో కలుద్దాం త్వరలోనే. బాయ్ అండి.